ఒక పక్క జానీ మాస్టర్ లైంగిక దాడికి సంబంధించినటువంటి కేసులో నిజానిజాలు తెలియక తలలు పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్కి మరో సెలబ్రిటీ కేసు వచ్చింది. అది కూడా ఇలాంటి కేసు కావడం మరిక షాక్నిస్తోంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 కోట్ల రూపాయలు మోసం చేశారని మరి ఒక సెలబ్రిటీ కంప్లైంట్ చేసింది. మరి ఆ యూట్యూబర్ ఎవరో మనందరికీ తెలిసిందే. హర్ష సాయి పేదవాళ్ళకి సాయం చేస్తానంటూ చెప్పి మంచి ఫేమ్ తెచ్చుకొని హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించుకొని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి హర్ష సాయి. ఆ మధ్య ఆయన హీరోగా సినిమా కూడా స్టార్ట్ అయింది. ఆయనే డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్గా ఒక బిగ్ బాస్ ఫేమ్ కి చెందినటువంటి యువతి అయితే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందట. ఎంతగా అంటే తనని పెట్టి ఒక సినిమా తీసేంతగా ఆ అమ్మాయి సిద్ధమైంది. భారీగానే ఖర్చు పెట్టి సినిమాని మొదలు పెట్టారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళాయి. మరి రిలేషన్ కొనసాగుతున్న సమయంలోనే ఆ వివాదంగా మారింది. సో హర్ష సాయితో విభేదాలు పరిష్కరించుకోలేకపోవడంతో తనకి రావాల్సిన డబ్బు విషయంపై కఠినంగా ఉంది. తన వద్ద నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే హర్ష సాయి చేతులెత్తేసడంతో తప్పని పరిస్థితిలో ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తూ పెళ్లి పేరుతో మోసం చేశారని 2 కోట్లు చీట్ చేశారని హర్ష సాయి అతని తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ విషయం నేను మరి కోర్టు వరకు తీసుకెళ్తానని చెప్పడంతో తనకి ఒక కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనతో మరి లైంగికంగా వేధింపులు చేసి వాటికి తగినటువంటి ఫోటోలు తీసి వీడియోలు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశానని, ఈ విషయం గురించి మరి బయట చెప్తే ఇవన్నీ కూడా బయట పెడతానని, అలాగే సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ తనకి ఇవ్వాలని వేధిస్తున్నారంటూ ఆ యువతి పలు సెక్షన్ల కింద హర్ష సాయిపై కేసు పెట్టింది. అయితే నిజంగానే ఈ విషయంపై హర్ష సాయి కూడా మరి స్పందిస్తారని ఎదురు చూస్తున్నట్టే. ఇవంతా కూడా డబ్బుల కోసం ఆమె ఆడుతున్నటువంటి డ్రామా అని, ఇందులో నేను ఏ తప్పు చేయలేదు, నా గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా, ఇదంతా మనీ మ్యాటరే, ఈ విషయం మా లాయర్ చూసుకుంటారు, అన్ని నిజాలు త్వరలోనే బయట వస్తాయని చాలా కూల్గా థమ్సప్ అంటూ చూపించేసి ఒక ఫోటోని రిలీజ్ చేశాడు హర్ష సాయి. ఈ లెక్కన అసలు ఏం జరుగుతుందా బాబోయ్, ఏంటిదంతా? మరి అమ్మాయిలు ఇలా ఫస్ట్ వాళ్ళకి ఓకే అన్నప్పుడు ఓకే అంటారు, మళ్ళీ ఇలా కేసులు పెట్టేస్తున్నారు, మగాళ్ళని బతకనివ్వరా అంటూ కొంతమంది అయితే బాధపడుతుండగా అమ్మాయిలు ధైర్యంగా వచ్చి కేసులు పెడుతున్నారంటూ మరికొందరు చెప్తున్నారు. అసలు ఏంటిది? నిజంగానే అప్పుడు జరిగింది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. అంటే ఆ అమ్మాయి అయితే ఖర్చు పెట్టింది, తర్వాత విభేదాలు వచ్చాయి, ఖర్చు పెట్టినప్పుడు సంతోషంగా పెట్టింది, ఇప్పుడు ఇవ్వాలని కోరుతోంది, పెట్టించుకున్నవాడు తిరిగిస్తాడా? ఆయన కూడా ఇవ్వనండు, ఇంకా పైపెచ్చు ఆయనకి కావాల్సినటువంటివి ఇంకా రావాలని చెప్తున్నాడు. ఈ లెక్కన ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనేది చూడాలి.